హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు లాగ్స్. ఈరోజు వీకెండ్ అని చెప్పి శుక్రవారం హోటల్ పంపించారు నన్ను. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేశారు, బిల్ తీసేసుకున్నాను. అక్కడ నుంచున్నాడు కదా, అతను అడిగాను, నా బిల్ ఎక్కడో బాబు, నాకు భోజనం కావాలి, మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట కదా అంటే, సరే ఎందుకు కవర్ చేస్తున్నానంటే కవర్ మీద పేరు ఉంది, హోటల్ పేరు. నేను సరా అబీదాలో ఉన్నాను, ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నా వీడియో చూసి. సరే వాడికి చెప్పాను, వాడు నాకు ఫుడ్ ఇస్తున్నాడు. వాడి మాటలు వినండి, వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటో. ఫ్రీగా మాట్లాడతారు, ఇబ్బంది ఏమడదు. వాడు మసిరియోడు అనమాట, సౌదీ అతను కాదు. يجهز على طول. ها مشروب من هناك ولبن. مشروب لبن. وين هذا؟ هنا. ايش بيبسي؟ ما ادري وش كلام؟ يا نشأ هذا مشروب بيبسي. شو بيبسي بيبسي؟ بيبسي عائلة واحد. كم؟ واحد بيبسي عائلة واحد لبن قليل. شكرا. يلا في شكرا. తీసేసిన కార్లో పెట్టేశాను. ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే వీకెండ్లో ఎక్కడన్నా గెస్ట్ హౌస్లకి అక్కడికి ఇక్కడికి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ ఈరోజు కొంచెం ప్రత్యేకంగా ఏంటంటే పార్క్లో కూర్చున్నారు. పార్క్లో కూర్చొని నాకు ఫోన్ చేసి ఫుడ్ తీసుకురామన్నారు. ఫుడ్ తీసుకొస్తే ఈ హోటల్కి వచ్చారన్నమాట. తీసుకుని ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను, చూడండి. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వ్యూస్ చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆ రోడ్లు అవన్నీ కొంతమంది అడుగుతూ ఉంటున్నారు, అన్న మీది లెఫ్ట్ డ్రైవింగా రైట్ డ్రైవింగా, స్టీరింగ్ ఎలా ఉంటుంది ఏంటని అడుగుతూ ఉంటారు. స్టీరింగ్ మాత్రం లెఫ్టే ఉంటుంది, డ్రైవింగ్ మాత్రం రైట్ చేయాలి. ఆ రోడ్లు ఆ వ్యూస్ ఉంటాయని చూపిస్తున్నాను. సరాబీదా అంటే మండలం, అది చిన్నపాటిదే, చాలా చిన్నదే. రోడ్లు కూడా అంతగా బాగోలేదు, ఎక్కడికక్కడ గుంటలు ఉన్నాయి. బికాజ్ ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి. అబహా అంటేనే బాగా చలి ప్రాంతం అనమాట. అబహా డిస్టిక్లో ఇది సరాబీదా వేరేదనమాట. ఇక్కడి నుంచి మా వాళ్ళు పార్క్ దగ్గరికి వచ్చేసాను. వాళ్ళు తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తాను అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు తిరిగి ఇస్తారు భోజనం చేయడానికి. ఇది పార్కింగ్ ప్లేసు. తిరిగి ఇచ్చింది కూడా మీకు వీడియో తీసి పెడతాను, ఇది ఎలా ఉంటుంది ఏంటో. నాకేం ఫుడ్ ఇచ్చారో చూద్దాము. నాకు తీసుకొచ్చాను కదా హోటల్కి వెళ్ళి భోజనం. ఒక గ్లాస్లో పెప్సీ, బాక్స్ ఇది ఇచ్చారు. కష్టం ఉంది బయట, కాలిపోతుంది, ఏమీ లేదు లోపల. ఇదైతే ఉంది. సూపర్. ఈ భోజనం ఎలా చేస్తారంటే సింపుల్గా చెప్పేస్తాం. ఇది చికెను చూపిస్తాను. ముక్కే వచ్చింది, పట్టుకుంటూ కొంచెం ముక్కే వచ్చింది, కానీ చికెన్ బాగానే వేసారు నాకు. కోళ్ళు అన్నిటిని ఓ పెద్ద దాంట్లో పడేసి ఉడకేస్తారు. అది ఎలాగంటే నీరు పోసేసి బిర్యానీ ఆకులు, మసాలాలు తక్కువ వేస్తారు, మసాలా ఎక్కువ వేరు. మసాలాలు, సాల్టు, సాసులు, ఇంకా ఇవన్నీ వేసేసి చికెన్తో పాటు మొత్తం అన్నీ ఉడకనిస్తారు బాగా. కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేస్తారు, ఎక్కువ వేరు ఆయిల్. సో ఆ విధంగా ఉడకనిచ్చేసి బాగా ఉడికిన తర్వాత చికెన్ తీసేసి పక్కకు పెట్టేస్తారు. ఆ నీళ్ళు మిగిలిపోయిన వాటిల్లో కడిగి పెట్టిన బియ్యం తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పోసేస్తారు. ఏది చికెన్ ఉడకబెట్టిన నీళ్ళలో ఈ బియ్యం తీసుకెళ్ళి పోసేస్తారు. పోసేసి అది అన్నం ఉడుకుతూ ఉంటుంది. కానీ దాంట్లోనే లైట్గా సాల్ట్ వేస్తారు, ఆయిల్ వేస్తారు, ఇంక అంతే, ఇంకేమీ. ఎందుకంటే ఫస్ట్ టైం మసాలా వేసారు కాబట్టి, మసాలా గిసాలా అన్నిటిని వేసారు కాబట్టి అది మెయిన్ పద్ధతి, అట్లా చేస్తారు. ఈ చికెన్ బయట తీసిన చికెన్ ఏం చేస్తారు, గ్రిల్స్ మీద పెట్టి కొన్ని వాటిని కాలుస్తారు, కొన్ని వాటికేమో అట్లాగే ఉంచేస్తారు. ఇది అలాగే ఉంచేసింది అనమాట, ఇది కాల్చింది కాదు, ఇది అలాగే ఉంచేసింది అనమాట. ఉడకబెట్టి తీసుకొచ్చి డైరెక్ట్గా అన్నంలో పెట్టేశారు. అప్పుడు ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత అన్నాన్ని ఈ చికెన్ని
ఇలాంటి ప్లేట్లో పెడతారు. ఇలాంటి ప్లేట్ వంకర ఉంది కానీ నాకులాగా ఇలాంటి ప్లేట్లలో అన్నం పెట్టి అన్నం పైన కోడినే పెట్టేస్తారు. కోడిని ఏ ముక్కలు చేయరు. కోడిని ఈ ఎదురు ఇట్లా విడదీసేసి ఆ కోడిని కానీ పెట్టేస్తారు అనమాట. పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు.